హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నగా పార్టీ అండి. మా ఇంట్లో మేమందరం కలిసి మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి చిన్న ట్రీట్ లాగా ఇస్తున్నాము. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చేసుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్ అంటే చిన్న అయితే పెద్ద లాగే, అది అందుకోసం మీ అందరికీ చూపిస్తున్నాను. చిన్నగా సరదాగా హ్యాపీగా చేసుకుని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అందుకని ఇది మీకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను. నేను పార్కింగ్లో చేస్తున్నామండి. చిన్నగా ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేదండి సాంబార్ అండి. ఇది నేను అందరి కోసం ఒక 100 మెంబర్స్ వరకు చేస్తున్నాము. సరదాగా ఎంజాయ్ చేస్తూ మా ఫ్రెండ్స్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి పెట్టడం జరుగుతుందండి. సాంబార్ కోసం నేను అన్ని తాలింపులు వేసుకొని, ఇక్కడ ఎక్కువ సాంబార్ చేస్తున్నాను కాబట్టి నేను తాలింపులోనే నేను వేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని సాంబార్ చేస్తున్నానండి. ఇష్టంగా తింటారు కాబట్టి సరదాగా పిల్లలు మేమందరం బయట చేస్తే చాలా సరదా అనిపించిద్దండి. పిల్లలతో సాంబార్ రెడీ చేసుకున్నాను. సాంబార్ ముక్కలన్నీ వేసి పసుపు వేసి ఇంగు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను. బాగా మగ్గుతాయి. నాకు రెడీ చేసుకునేవన్నీ ఇంకేం చేస్తున్నాను, చింతపండు పోసుకుంటున్నానండి. ఇది పెద్ద స్టవ్ మీద కాబట్టి కొంచెం ఫాస్ట్గా వేగంగా ఉడికిపోతాయి ముక్కలన్నీ. అందుకని నాకు ఉడకడం స్టార్ట్ అయినాయి. అందులో కారపొడి కొంచెం వేసేసుకొని ఆ పులుపులోనే ముక్కలన్నీ బాగా ఉడికేటప్పుడు రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ ఉడుకుతాయి. ముందుగానే ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా టేస్టీగా సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద స్టవ్ ఉంటే ఫాస్ట్గా అవుతుందండి. మేము కొంచెం ఒక 50 మెంబర్స్ అయినా సరే ఏదైనా పార్టీలో చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే బయటనే స్టవ్ పెట్టి స్టార్ట్ చేసుకుంటామండి. సాంబార్ పొడి, ఎవరెస్ట్ మసాలా సాంబార్ పొడి కూడా వేసేసుకుంటున్నాం. ఇది బాగా మరగాలి. కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేసుకుంటానండి. కొంచెం చిక్కగానే చేస్తున్నాం, మరీ పలచగా చేయట్లేదు. కొంచెం కొబ్బరి అండి, నాకు కొంచెం కొబ్బరి రుబ్బి పెట్టుకోవడం నాకు అలవాటు. ప్రతి కూరలో కొంచెం అంటే చికెన్ గ్రేవీ వస్తుందని చెప్పి నేను రెడీ పెట్టుకున్నాను. ఆ సాంబార్కి బిర్యానీలోకి కొబ్బరి పేస్ట్ వేస్తే బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి తెచ్చి కొత్తిమీర పేస్ట్ పట్టుకుంటాను. సాంబార్ మరిగిపోతుందండి, గుమగుమలాడుతుంది. స్మెల్ అయితే సూపర్గా వచ్చింది. అయిపోయింది కూడా. అది బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. చేయకాలింది బాబు మా అమ్మాయికి. టేస్ట్ చూశారు. నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేసుకోవాలి కదండి. ఇంకో గిన్నె పెట్టుకున్నాను. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలు వేసేసుకోవాలి కొన్ని లవంగాలు కొన్ని వేసుకున్నాను. ఇలాచి, దాల్చిన చెక్క, తేజ్పత్రి ఆకు వేసేసుకొని ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను. చికెన్ రెడీ చేస్తున్నామండి. అందుకే కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ చికెన్ కాబట్టి ఉల్లిగడ్డలు బాగా వేసేసుకుంటున్నాను. ఇంట్లో ఎలా అయినా చికెన్ చేసుకోవచ్చు, కానీ నేను బయట చేసేటప్పుడు నా ఆలోచన ప్రకారంగా ఏంటంటే అన్ని కొంచెం పేస్ట్లు అన్నీ ఎక్కువ వేసేసుకుని ఉంటానండి. ఆనియన్ పేస్ట్, టమాటీ పేస్టు అన్నీ పక్కన పెట్టుకుంటాను. కొబ్బరి పేస్టు అన్నీ పెట్టుకుంటానండి. ఆనియన్ బాగా వేగుతున్నాయి. బాగా వేగినాక పచ్చిమిర్చి కూడా బాగా వేగినాక ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకున్నాను. పేస్ట్ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అప్పటికే పట్టుకుంటాను. ఎప్పుడు నేను బయట చేసేటప్పుడు అప్పటికప్పుడే పట్టుకుంటాను. టేస్ట్ బాగుంటుందండి. నేను ఇంట్లోకైనా సరే అప్పటికప్పుడే ఒక 5 days 10 days లోపల వరకు నేను పెట్టుకుంటాను. స్టాక్ ఎక్కువ పెట్టను.
ఈ ఆనియన్ వేసినాక బాగా కలిపి బాగా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటానండి. నాకు ఎప్పుడే నేను ఏ కర్రీస్కైనా సరే పసుపు నేను తాలింపులోనే వేస్తాను. నాకు అది అలవాటు. ఎందుకో మరి కలర్ వస్తుందని ఫీలింగ్, ఆ స్మెల్ పోతుందని ఫ్రై అయ్యేటప్పుడు. ఇంట్లో కారపొడి కొంచెం కలర్ కోసమని కొంచెం రెడ్ కలర్ వస్తుందని వేరే కారం పొడి ప్యాకెట్ కూడా ఒకటి తెప్పించాను. ఇది కలర్ తక్కువ అని చెప్పి. కొబ్బరి పేస్ట్ పెట్టాను కదా, కొబ్బరి పేస్ట్ కూడా వేస్తున్నాను చికెన్ గ్రేవీకి. నేను అన్ని తాలింపులోనే మాత్రమే ఫ్రై చేస్తానండి. తాలింపులో బాగా వేగాలి. ధనియాల పొడి కొంచెం, అది బాగా ఫ్రై అవుతున్నప్పుడు అడుగు పడుతూ ఉంటుంది. మనం చూసుకుంటూ ఫ్రై చేయాలండి. అది ఆయిల్ బయటకనేది వచ్చి కలర్ మారుతుంది. మనం వేసే కారపొళ్ళు, మసాలా సామాన్లు, కొంచెం కొబ్బరి అన్నీ వేసుకున్నప్పుడు కలర్ మారుతుంది. మనం ముందుగానే చికెన్ రెడీ చేసుకుని కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మసాలాలో చికెన్ వేసుకోవాలండి. మెల్లిమెల్లిగా వేస్తున్నారు. అది అడుగు అంటుకోకుండా సిమ్లో కొంచెం పెట్టుకొని బాగా చూసుకోవాలండి. మొత్తం మాడుతుంది. కొబ్బరి వేసినప్పుడు అడుగు పడుతుంది. ఇక్కడే టేస్ట్ అండి. మనం కలిపే దాంట్లోనే టేస్ట్ వస్తుంది. మంచిగా నిదానంగా కలుపుకోవాలి. అడుగు పట్టుకోకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నా. ఆ సాల్ట్ వేసేటప్పుడు ఆ వేడికి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి అడుగు పట్టకుండా వాటర్ వదిలేటప్పుడు ఇంకా మంచిగా ఉడుకుతుందండి. మంచి ఫ్రై అవుతుంది. కొంచెం ఎక్కువ వండేటప్పుడు కొంచెం హెల్ప్ కావాలండి. ఒక్కొక్కరు చేయలేము, ఒక్కొక్క చేతితో సరిపోవట్లేదు. అది బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను. అగో సైడ్లో మీకు కనిపిస్తుంది కదండి, సైడ్ నుంచి ఆయిల్ బయటకు వస్తుంది, వాటర్ వదులుతుంది. బాగా కలుపుకోవాలి. నాకు ఇంకా వాటర్ కూడా పోసుకోలేదు. ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుందండి. చికెన్కి ఎక్కువ ఫస్ట్ ఎప్పుడు నేనైతే వాటర్ అనేది వేయను. కొంచెం టైం తీసుకుంటాను, చాలా టైం తీసుకుంటాను. నేను అవసరమైతేనే వేస్తాను, లేకుంటే మ్యాక్సిమం నేను అలానే వండేస్తాను. అది నాకు కర్రీగా వస్తుందండి. నేను ఇందులో మీకు ఒకటి టమాటా పేస్ట్ని కూడా కట్ చేశాను. అది మీకు కనిపించలేదు, అది స్కిప్ అయింది ఎక్కడో. అది ఓకే, అది నేనేం చేస్తానంటే అది మీకు చెప్పడం జరుగుతుందండి. అది కూడా వేసేసుకున్నాము. కొంచెం చూసారు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు వేసేసరికి ఆయిల్ గ్రేవీగా చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకొచ్చి ఉడకాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది కొంచెం స్లోగా టైం తీసుకుంటుంది అండి. ఆయిల్ ఎప్పుడు పెట్టకూడదు. చికెన్ పెట్టేటప్పుడు నేను పేస్ట్లన్నీ ముందే వేస్తాను కాబట్టి అడుగు పెట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. చికెన్ కొంచెం కారం తక్కువ ఉంది అని అన్నారని కొంచెం కారపొడి వేసాను. ఇది చపాతీలో కానీ, అన్నంలో కానీ, పూరీలో కానీ, ఇడ్లీలో కానీ ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ బాగుంటుంది. ఇలా గ్రేవీ కర్రీలా వస్తుందండి. నాకు కొంచెం అవసరమైంది 2 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఎక్కువ వేయలేదు, 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. బాగా కలుపుకొని పెట్టి ఇంకొంచెం 5-10 నిమిషాలు ఉడికితే నాకు చికెన్ అయిపోతుందండి. మొత్తం మ్యాక్సిమం అంతా ఆయిల్లో ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకుంటాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే కంపల్సరీ నేను వాడతానండి. బయట వండేటప్పుడు నేను ఓన్గా చేస్తాను కానీ నాకు కొంచెం వేసుకోవాలని ఇష్టం. ఎందుకో అది అలవాటు అయిపోయింది. ఎవరెస్ట్ మసాలా అనేది 2 ప్యాకెట్లను నేను వాడతాను. ఇంట్లో మసాలా తయారు చేసిన బయట చికెన్ వండేటప్పుడు మాత్రం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది చికెన్. ఫాస్ట్గా కుక్ అయిపోయింది. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఆ వాటర్ కూడా చిక్కగానే అయిపోయింది. చూసండి, గ్రేవీగా ఉంటుంది. గుమిగుమిలాడుతుందండి స్మెల్ అయితేను. ఇందులో నేను రెడీ చేసుకున్న మసాలా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం అంతే. అందులో ఏమేను అవి కొంచెం గరం మసాలా స్మెల్ బాగుంటుందని వేసాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి. ఒకసారి అది మీరు ఒకసారి ఆ మసాలా మీకు చూపిస్తాను, ట్రై చేయండి.
మటన్ చికెన్ దేనికైనా వాడచ్చు అది. నాకు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. మా వాళ్ళు ప్లేట్లో రెడీ చేసుకొని టేస్ట్ చూస్తున్నారు. బయట ఉండేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ సరదాగా తింటారు. టేస్ట్ కూడా చూసారు, బాగుందన్నారు. నెక్స్ట్ బగారా రైస్, వెజిటేబుల్ బగారా రైస్ చేశానండి. కొన్ని గరం మసాలాలు నేను చేసే 10 kgs అండి. మీకు బౌల్ చిన్నగా అనిపిస్తుంది, నేను 10 kgs వరకు చేశాను. ఆ గరం మసాలా నేను వేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకుని బాగా కొంచెం కలుపుకోవాలి. కొంచెం కలర్ మారుతున్నప్పుడే ఇంకా దీనికోసం నేను రెడీ చేసుకున్నవన్నీ వేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ సరిపోదు అనిపించింది, కొంచెం ఎక్కువ రైస్ కదా అని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. కారం ఇదేనండి, మనం ఇంకెక్కడ కారం అన్నది వాడము. బగారా రైస్ వెజిటేబుల్ రైస్, ఇది బగారా రైస్ అంటారు. బగారా అంటే నేను ప్లెయిన్ అంటారు, నేను వెజిటేబుల్ రైస్ అండి. ఎందుకంటే కొంచెం వెజిటేబుల్ ముక్కలన్నీ వేసాను. కొన్ని క్యారెట్నండి, ఆలుని తురుముకొని వేసేసుకున్నాం. ముక్కలు వేసేసి వేసుకున్నాం. తురుముకున్న ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో. సీక్రెట్ ఏంటంటే మిల్ మేకర్ చాలా ఇష్టపడతారండి మా వాళ్ళు, పిల్లలు కానీ. మిల్ మేకర్ కంపల్సరీ, నేను వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు మిల్ మేకర్ వేయమని చెప్తారు. అది ఆయిల్లోనే నేను వేసేస్తాను. బాగా వేసి ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తాను. కొంచెం గ్రీన్ పీస్ ఆల్రెడీ ఫ్రై అయ్యిందండి, బాగానే ఫ్రై అయ్యాయి, కలర్ మారే. గ్రీన్ పీస్ని కూడా కొంచెం నానబెట్టుకుని పక్కన పెట్టుకుని అవి కూడా ఇందులో ఫ్రై అవ్వాలి. నేను ఎక్కడ ఉడకబెట్టనండి, డైరెక్ట్ నూనెలోనే ఫ్రై చేస్తాను. బాగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నానండి. ఉల్లిగడ్డలు తగినంత వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ బాగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. నేను ఇది ఎక్కువ వేయనండి, అల్లం వెల్లుల్లి చూసి వేసుకుంటాను. ఎందుకంటే ఆ స్మెల్ అనేది రైస్ కొట్టకూడదు, లైట్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే వెజిటేబుల్ స్మెల్ అనేది రావాలి, అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది రాకూడదు. నేను కొంచెం చూసుకొని వేసుకున్నానండి. చిన్న స్పూనే మీకు చూపించింది, పెద్దలాగా అనిపిస్తుందేమో, చిన్న స్పూన్తో వేసుకున్నాను. కొంచెం టమాటా ముక్కలను కూడా కట్ చేసి వెజిటేబుల్ రైస్లో వేసేసుకుంటే అవి బాగా ఉడికి ఆ టేస్ట్ అనేది ఆ వెజిటేబుల్ రైస్కి బాగా పడుతుందండి. తగినంత సాల్ట్, నేను రైస్కి తగినంత సాల్ట్ తీసుకుంటాను. ఇప్పుడే వేసేసుకుంటాను, సరిపోతే వాటర్ చూసుకొని అప్పుడు వేసేసుకుంటానండి. ఆ సాల్ట్ వేసేసరికి ఆ ముక్కలకి ఆ టమాటాలు మొత్తం ఉడికి మంచి టేస్ట్ పడుతుంది. నేను తగినంత వాటర్ వేసేసుకుంటున్నానండి. రైస్కి నేను తీసుకున్న రైస్కి వాటర్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఐలో పెట్టేస్తానండి. రెడీగా ఐలో పెట్టి మరగాలి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న కొబ్బరి అన్నాను కదా, పచ్చి కొబ్బరిని పేస్ట్ పట్టుకుంది, అది కూడా కొబ్బరి రైస్లో టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని సాల్ట్ కూడా చూసుకోవాలండి. ఇప్పుడే బాగా కలుపుకొని మూత పెట్టేస్తానండి. బాగా కలవాలి. ఇక్కడ బిర్యానీ మసాలా అన్నది నేను తీసుకున్నానండి, ఇది కూడా ఎవరెస్టే. ఏంటి ఎవరెస్ట్ వాడుతున్నారు అనుకోండి, నాకు ఎవరెస్ట్ కొంచెం ప్రతిదానికి కొంచెం ఇష్టంగా వాడతాను. అది బగారా అదే వెజిటేబుల్ రైస్లోకి వేసుకొని, సాల్ట్ సరిపోలేదు, నాకు కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇంకా అంతేనండి. ఫైనల్ మూత పెట్టేసుకొని ఐలో పెట్టడమేనండి. అది ఇంకా మరుగుతుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వారికి 3 ఆడపిల్లలు. ఆ రైస్ని మెల్లిగా వంపుకోవాలి. నిదానంగా వంపుకుంటూ కొంచెం 1/2 అవర్ వరకు నానేయండి రైస్ కూడాను.
నానబెట్టుకున్నాను. అవి కూడా నానబెట్టినవి కూడా రైస్ బాగుంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. నేను 1 అవర్ వరకు ఏం నానబెట్టిన కడిగి పెట్టుకుంటే అవే సరిపోతుంది. ఇంకా మూత పెట్టుకున్నాను, రైస్ వేసి ఉడుకుతుందండి మంచిగా. బాగా కలుపుకున్నాను. రైస్ రెడీగా అయిపోతుంది. ఇక్కడ కూడా నేను ఆయిల్లోనే పెట్టాను. ఓ ఇది మా వాళ్ళతో అవ్వట్లేదని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సర్దుకొని పక్కన పెట్టి వాటర్ కొంచెం తగ్గినాక నేను కొంచెం సిమ్లో పెడతానండి. అయిపోయింది నాకు. సిమ్లో తీసుకున్నప్పుడు కూడా నాకు రైస్ అయిపోయింది. టేస్టీ వెజిటేబుల్ బగారా రైస్ రెడీ. అన్నీ అయినాక మీకు అన్ని చూపిద్దామని తొక్కేశారమ్మా. అయిపోయింది. చికెన్ కర్రీ, సాంబార్, బగారా రైస్ రెడీ చేసుకున్నాం. టేస్టీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ తినడానికి రెడీ అయిపోయిందండి. పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకుంటాం. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని పెరుగుని తీసుకుని రెడీ చేసేస్తున్నారు మా ఊళ్ళో. ఆగట్లేదండి పని. ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఫ్రీ అయిపోతామని చెప్పి ఏదైనా సరే తొందర ఏం లేదు, ఆడుతూ పాడుతూ తీసుకున్నాం. తగినంత సాల్ట్ కూడా తీసుకున్నాం. బాగా కలుపుకుంటున్నామండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని తీసుకోవాలండి. నాకు వాటర్ ఎంత కావాలనేది అంత వాటర్ని తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటాను. సింపుల్గా రెడీ అయిపోయిందండి. బగారా రైస్, సాంబార్, పెరుగు చట్నీ, చికెన్. ఇది వెజిటేబుల్ చట్నీ అండి. ఇది ఒకసారి మీకు వీడియో అనేది ఎక్కడో మిస్ అయ్యింది. ఇది వెజిటేబుల్ అండి. ఎన్ని మిగిలిన ముక్కలు అన్నీ వేసి నేను ఒక చట్నీ పెడతాను కంపల్సరీగా. ఆ చట్నీ ఏదో మిస్ అయ్యింది, మీకు ఇంకోసారి చూపిస్తాను. అంతేనండి. టేస్టీగా బిర్యానీలు, వంటలు అన్నీ చేసుకుని సూపర్గా ఉన్నాయి. మీకు మనం తిందాం, జాయిన్ అవుదాం రండి. హ్యాపీగా స్టార్ట్ చేశారండి. ఇంకోసారి ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.